హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళ్తుంది. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. కౌటిల్య లత చేతిని పట్టుకొని ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చాడు. ఆ బ్రోతల్ హౌస్ని రన్ చేస్తూ ఉన్న 40 సంవత్సరాల ఆమె వాళ్ళిద్దరినీ చూసి, ఏంటి ఇద్దరూ అప్పుడే బయటకు వచ్చారు, అప్పుడే మీ పని అయిపోయిందా, వెళ్ళిపోతున్నావా అని కౌటిల్యని పైనుండి కింద వరకు చూస్తూ అడిగింది కిరణ్. లేదు, నాకు ఇంకా కావాలి అనిపిస్తుంది. నాకు ఈ అమ్మాయి కావాలి, చాలా బాగా నచ్చింది, అందుకే తనని బయటికి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పాడు కౌటిల్య. అవునా, ఇప్పుడు బయటకు వెళ్తారా? సరే, అయితే ఎన్ని గంటల్లో మరలా తిరిగి వస్తారు? మీరు అలా బయటకు తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేసినందుకు కూడా మనీ పే చేయాలి అని చాలా నార్మల్గా మాట్లాడింది. ఇలా బయటకు తీసుకొని వెళ్ళి మరలా లోపలికి తీసుకొని రావటం అక్కడ క్యాజువల్ కాబట్టి అడిగింది కిరణ్. నేను ఈ అమ్మాయిని బయటకు తీసుకొని వెళ్తున్నాను, మరలా వెనక్కి తీసుకొని రాను. ఎందుకంటే తను నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఇక నాకు తనని వదిలిపెట్టాలి అని కూడా అనిపించటం లేదు. అందుకే పూర్తిగా తనని నాతో పాటే తీసుకుని వెళ్తున్నాను. కావాలంటే మీరు అడిగిన మనీ మీకు ఇస్తాను అని తన పాకెట్లో ఉన్న మరో 1 lakh తీసి ఆ కిరణ్ మీద విసిరేస్తూ అన్నాడు కౌటిల్య. ఏం మాట్లాడుతున్నావు? వచ్చావు, బాగానే ఉంది. నీకు ఇష్టమైన అమ్మాయిని రూమ్లోనికి తీసుకుని వెళ్ళి గడిపావు, బాగానే ఉంది. అప్పుడు ఒక్క నైట్కే అంత బాగా నచ్చేసిందా? జీవితాంతం కావాలి అంటూ తీసుకొని వెళ్తున్నా. అలా ఇక్కడ పంపించరు. కావాలి అంటే ప్రతి నైట్ నువ్వు రావచ్చు, దీనితోనే గడపచ్చు. నీకోసం స్పెషల్గా దీన్ని నీకోసమే ఉంచుతాం అని లత మరో చేతిని పట్టుకుని తన వైపు లాగుతూ చెప్పింది కిరణ్. కానీ కౌటిల్య లతని పూర్తిగా తన దగ్గరకు లాక్కొని ఆమె భుజం చుట్టూ చేతిని వేసి, లేదు, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకోను. తను నాకు పూర్తిగా కావాలి. ఇలా నైట్ రావటం, పగల వెళ్ళటం నా వల్ల అయ్యే పని కాదు. కావాలి అంటే చెప్పండి, ఎంత డబ్బు మీకు కావాలి అంటే అంత ఇస్తాను అని అన్నాడు కౌటిల్య. ఈ లతని అనుభవించిన ప్రతి ఒక్కరూ కూడా ఇలానే మాట్లాడుతున్నారు. నువ్వు కూడా దీనిని ఇలానే అంటున్నావు. దీనికి బాగానే డిమాండ్ ఉంది, గిరాకీ కూడా ముందు ముందు నాకు బాగానే వచ్చే విధంగానే ఉంది. మరి అలాంటి ఐటమ్ని నీతో నేనెందుకు పంపిస్తాను? ఛాన్సే లేదు. లాభాన్ని వదులుకోవాలి అని ఎవరు అనుకోరు కదా అని అన్నది కిరణ్. నువ్వు ఛాన్సే లేదంటే నేను ఈ అమ్మాయిని వదిలిపెడతాను అనుకుంటున్నావా? నేను కూడా తనని వదిలిపెట్టే ఛాన్సే లేదు. తను నాకు కావాలి అంతే అని సీరియస్గా మాట్లాడాడు కౌటిల్య. ఏంట్రా, నాకే ఎదురు తిరిగి మాట్లాడి ఓ రెచ్చిపోతున్నా? ఇక్కడికి నువ్వు వచ్చింది డబ్బిచ్చి నీ ఎంజాయ్మెంట్ ఏంటో నువ్వు చూసుకొని వెళ్ళిపోవటానికి, అంతే. అంతకు మించి ఎక్స్ట్రాలు చేయొద్దు. నా పేరు కిరణ్ బేడి. ఆ కిరణ్ బేడి ఎంత ధైర్యంగా దేశం కోసం పోరాడిందో నేను కూడా ఇక్కడ అంతే ధైర్యంగా ఈ హౌస్ కోసం పోరాడుతున్నాను. ఏ అమ్మాయిని బయటికి పోనివ్వకుండా జాగ్రత్తగా ఎన్నో సంవత్సరాలుగా చూసుకుంటున్నాను. అలాంటిది నువ్వొచ్చి దీన్ని బయటకు తీసుకొని పోతాను, పక్షిలా ఎగరటానికి స్వేచ్ఛని ఇస్తాను అంటే నేను చూస్తూ ఉంటానా ఏంటి? అయినా వీళ్ళందరినీ ఎంతో కష్టపడి తీసుకొని వస్తే నువ్వు అంత ఈజీగా ఎలా తీసుకొని వెళ్ళగలవు అంటూ గట్టిగా విజిల్ వేసింది కిరణ్. అంతే, బయట ఉన్న కొంతమంది రౌడీలు లోపలికి వచ్చి, ఏమక్క విజిల్ వేశావు, ఏంటి మాతో పని అని అన్నారు. అవునరా, మీతో నాకు చాలానే పని పడింది, అందుకే నేను పిలిచాను. ఇదిగో ఈ సార్ గారు ఈ అమ్మాయిని తీసుకొని బయటకి వెళ్ళిపోతారంట, ఇక మరలా తిరిగి రారంట. అలాంటి ఛాన్సే లేదు అంటే వినటం లేదు. నాకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చి ఇలా నాకు ఎదురు తిరిగి మాట్లాడితే ఏం జరుగుతుందో ఒకసారి ఈ సార్ గారికి మీరు రుచి చూపించండి అని అన్నది కిరణ్. ఏంట్రా, ఇక్కడికి వచ్చి నీ ఆటలు సాగుతాయి అనుకుంటున్నావా అని 10 మంది రౌడీలు ఒకరి తర్వాత ఒకరు కౌటిల్య మీదకు వచ్చారు. కౌటిల్య లతని పక్కకు జరిపి కూల్ అని స్మైల్తో చెప్పి వాళ్ళందరినీ 5 నిమిషాల్లో పడగొట్టి, ఏంటి కిరణ్ బేడి, ఇదేనా నీ సత్తా అని సాగదీస్తూ పిలిచి
ఇప్పుడు నేను తనని తీసుకుని వెళ్తాను, నువ్వేం చేస్తావో నేను కూడా చూస్తాను అని లత చేతిని పట్టుకున్నాడు కౌటిల్య. కౌటిల్య నిజంగా ఆ అమ్మాయిని కాపాడాలి, తీసుకుని వెళ్ళాలి అనుకుంటే ఇంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. కానీ ఉన్నాడు. వీళ్ళని పడగొడితే అంతే వదిలేస్తాను అనుకుంటున్నావా? ఛాన్సే లేదు అని కౌటిల్య ధైర్యాన్ని చూసి మనసులో భయం కలిగినా కూడా ఇక్కడి నుంచి ఏ అమ్మాయిని బయటికి పంపించేది లేదు అంటూ కిరణ్ ఒకరికి ఫోన్ చేసింది. కౌటిల్య కావాలి అనే కిరణ్ చేసే ప్రతి పనిని కూడా అంతా కూల్గా చూస్తూ ఉన్నాడు. తను ఆవేశపడి ఏదైనా చేస్తే తర్వాత తనకే ఛాన్స్ కూడా దొరకదు ఏమో అని, అందుకే ఎంతమంది రౌడీలు వచ్చినా వాళ్ళతో ఫైట్ చేసి తను అక్కడే ఆ బ్రోతల్ హౌస్లోనే ఉండాలి. తనకు కావలసిన వ్యక్తి అక్కడే ఉన్నాడు అని తెలుసు, అతను బయటికి రావాలి, అందుకే ఇలా గొడవ చేస్తున్నాడు. ఆ లొకేషన్ బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే తను అక్కడి నుంచి బయటకు వెళ్ళాలి అనుకున్నాడు. కిరణ్ ఫోన్ చేసిన తర్వాత 5 నిమిషాలకి ఆవలిస్తూ ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, ఏంటి కిరణ్ ఉదయాన్నే ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు, నాకు ఇలా డిస్టర్బ్ చేస్తే నచ్చదు అని తెలుసు కదా అని ఎప్పుడు అక్కడికి వచ్చే లూసిఫర్ అనే 50 సంవత్సరాల వ్యక్తి కిరణ్తో మాట్లాడుతూ సింగిల్ సీటర్ సోఫాలో కూర్చున్నాడు. ఆ లూసిఫర్ని చూసిన వెంటనే కౌటిల్యకి కొన్ని ఫ్లాష్ మూమెంట్స్ కళ్ళ ముందు అలా కనిపించి ఇలా మాయమైపోయాయి. కౌటిల్య నోటి వెంట పైథాన్ అని పలికాడు. లూసిఫర్ ఏదైనా అవసరం ఉంటేనే కదా నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు ఇలా నా మీద కోప్పడొద్దు అని కిరణ్ మెలికలు తిప్పుకుంటూ అతడి పక్కన కూర్చొని అతడి భుజం మీద చేతితో గీస్తూ అన్నది. సరే సరే, ముందు విషయం ఏంటో చెప్పు అని అసహనంగా అన్నాడు లూసిఫర్. కానీ పక్కన ఉన్న కౌటిల్య వాళ్ళని తను అంతగా గమనించలేదు. చూసినా కూడా రెగ్యులర్గా ఎప్పుడు అక్కడికి అమ్మాయిలు అబ్బాయిలు వస్తూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు, అందులో తనకి కొత్త ఏమీ కాదు. అందుకే వాళ్ళిద్దరు కూడా అలాంటి క్యాండిడేట్సే అనుకొని వదిలేశాడు. ఏం లేదు లూసీ, ఇదిగో ఇతను ఈ లతను తీసుకొని బయటకు వెళ్తాను అంటున్నాడు, మన రౌడీలందరినీ కూడా చూడు ఎలా కొట్టి పడేశాడో అని 4 అడుగుల దూరంలో వరుసగా నేల మీద పడిపోయి ఉన్న 10 మంది రౌడీలని చూపించి, ఇతడికి బాగా నువ్వే బుద్ధి చెప్పాలి, మన సత్తా ఏంటో నిరూపించాలి, మనం ఏం చెయ్యలేం అనుకుంటున్నాడో ఏంటో, మనమేంటో వీడికి నువ్వే రుచి చూపించాలి, ఇంకొకసారి ఇక్కడికి వచ్చి ఇలాంటి గొడవ చేయకుండా ఉంటాడు అని అన్నది కిరణ్. ఏంటి మన రౌడీలని పడగొట్టాడా? ఎవడవాడు? అంత సత్తా ఎవడికి ఉంది అని తల ఎత్తిన అతనికి తన వైపే సూటిగా చూస్తూ ఉన్న కౌటిల్య కనిపించటంతో, ఎవడ్రా నువ్వు అని కోపంగా అడిగాడు లూసిఫర్. మనసులోనే లూసిఫర్ని చూస్తూనే, వీడు చిన్నప్పుడు నన్ను విక్రమార్కని కిడ్నాప్ చేసినవాడు కదా, వీడు ఇక్కడ ఉన్నాడు. సుమారు మేము ఈ ఫీల్డ్లోనికి దిగి 8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా నేను వీడి కోసమే వెయిట్ చేస్తున్నాను. నేను విక్రమార్క ఇద్దరం వీడిని చంపేయాలి అని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ ఏ రోజు కూడా వీడు మాకు దొరకలేదు. అలాంటిది ఈరోజు వీడు ఇక్కడ ఉన్నాడు అంటే మేము వెతుకుతున్నది ఇప్పుడు వీడి కోసమేనా, లేకపోతే వేరే వాడి కోసమా? విక్రమార్క ఇంతకుముందు సీక్రెట్ ఆపరేషన్కి వెళ్ళింది చాలా డేంజరస్ వ్యక్తి దగ్గరికి అని నాకు తెలుసు. కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. అంటే వాడు వీడేనా ఆ డేంజరస్ పర్సన్ అని? వీడిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హిరణ్య గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తుందా అని మనసులో అనుకున్నాడు కౌటిల్య. కానీ పైకి మాత్రం, నేను ఎవడైతే ఏంటిలే, అవన్నీ నీకు అనవసరం, నాకు ఈ అమ్మాయి కావాలి, నాకు బాగా నచ్చింది, నాతో పాటు తనని తీసుకొని వెళ్తాను, కావాలంటే చెప్పండి, మీకు కావలసినంత మనీని మీకు ఇచ్చేస్తాను అని చాలా నార్మల్గా ఆ అమ్మాయి కావాలి అని పట్టుబడుతున్నట్లుగానే మాట్లాడాడు కౌటిల్య. అబ్బో, మాకు మనీ ఇస్తావా? ఎంత మనీ ఇస్తావేంటి అని కౌటిల్య అమ్మాయి కోసం వచ్చిన మనిషి అనుకొని నార్మల్గానే అడిగాడు లూసిఫర్.
మీరు ఎంత అడిగినా కూడా నేను ఇస్తాను. కానీ నాకు ఈ అమ్మాయి కావాలి. తను నాకు బాగా నచ్చింది అని లతని పైనుండి కింద వరకు ఒక రకంగా చూస్తూ అన్నాడు కౌటిల్య. తన చూపుల్లో ఆ అమ్మాయి మీద ఇష్టం, కోరిక, ప్రేమ ఉంది అని లూసిఫర్కి అర్థం కావాలి. తను అతడి కోసం వచ్చాడు అని తెలియకూడదు. ఆ అమ్మాయి కోసమే మాట్లాడుతున్నట్లుగా ఉండాలి అని అలా చూశాడు, బిహేవ్ చేశాడు. ఓహో, ఎంత అడిగినా ఇస్తావా? చూస్తుంటే ఇంకా నీకు పెళ్ళైనట్లు కూడా కనిపించటం లేదు. కుర్రాడివి, ఇలాంటి ఐటెం గల్ని తీసుకొని వెళ్ళి నువ్వేం చేసుకుంటావురా? ఇంట్లో నీ పేరెంట్స్ చూసిన సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉంటావు. ఇవన్నీ నీకెందుకు అని ఎగతాళిగా మాట్లాడుతూ అన్నాడు లూసిఫర్. తన గురించి వాళ్ళు అంత తప్పుగా అలా మాట్లాడుతుంటే లతకి వినటానికి చాలా కష్టంగా అనిపించింది. ఏం చేసుకుంటాను అనేది మీకు అనవసరం, నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను. కానీ తను నాకు ఇప్పుడు కావాలి. మీకు కావాలి అంటే చెప్పండి, ఇప్పటికిప్పుడు నేను చెక్ రాసి మరీ మీకు మనీ ఇస్తాను అని బిల్డప్ ఇస్తూ మాట్లాడాడు కౌటిల్య. ఎంతన్నా కూడా ఇప్పుడు అతను టైంపాస్ చేయాలి అక్కడ, అందుకే. అప్పటికే టైం 6 అయ్యింది. కౌటిల్య మాటలకి లూసిఫర్ నవ్వుకుంటూ ఉన్నాడు. ఇంతకుముందు చాలామంది కూడా ఇలా చెప్పటం తను విన్నాడు. నైట్ తాగి రావటం, ఎంజాయ్ చేయటం, ఉదయాన్నే ఈ అమ్మాయి నాకు కావాలి, నాతో పాటు తీసుకుని వెళ్ళాలి అనుకోవటం, ఆ విషయం వాళ్ళతో చెప్పటం, మాట్లాడటం, డబ్బు ఎంత కావాలి అని ఇస్తాను అని చెప్పటం. సరే ఫస్ట్ డబ్బు తీసుకొనిరా, ఆ తర్వాత తీసుకొని వెళ్ళొచ్చు అని వీళ్ళు కూడా వాళ్ళతో చాలా నార్మల్గా చెప్పటం. వాళ్ళు మరలా తిరిగి రాకపోవటం, డబ్బు తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లకుండా ఉండటం. లెక్కలేనంతమందిని చూశారు. ప్రతి ఒక్కరూ అలాంటి వాళ్ళే. అందులో కౌటిల్య కూడా ఒకడు అనుకుంటూ, సరే అయితే 10 కోట్లు నా ముందు పెట్టి నువ్వు ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళొచ్చు అని దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కౌటిల్యని పైనుండి కింద వరకు చూస్తూ అన్నాడు లూసిఫర్. 10 కోట్ల అని కౌటిల్య నోరు తెరిచేశాడు. కరెక్ట్గా అప్పుడే లూసిఫర్కి ఫోన్ వచ్చింది. కౌటిల్య మాటని కూడా వినకుండా లూసిఫర్ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. అటువైపు నుండి ఏం చెప్పారో ఏంటో కానీ, అవునా, అలా ఎలా జరిగింది? అసలు అంత జాగ్రత్తగా ఎలా ఉన్నారు? నువ్వు నాకు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? ఏదైనా చిన్న మిస్టేక్ జరిగింది అంటే నిన్ను నేను పైకి పంపిస్తాను, ముందు వెనక కూడా ఆలోచించను, గుర్తుపెట్టుకో. ఇలాంటి పని చేయటానికా నీకు నేను మనీ ఇచ్చింది అని వార్నింగ్ ఇచ్చాడు లూసిఫర్. లూసిఫర్ మాటలు వింటూ అక్కడ అటువైపు ఏం జరిగి ఉంటుందా అని ఆలోచనలో పడ్డాడు కౌటిల్య. అటువైపు నుండి ఫోన్లో ఏం చెప్పారో ఏమో కానీ లూసిఫర్ అవునా, ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసి మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు వాడిని మనీ తెచ్చి ఇవ్వమను, ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళొచ్చు లేదు అనేది చూడొచ్చు, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్తున్నాను, నైట్ మరలా వస్తాను అని కిరణ్కి చెప్పి బయటికి వెళ్ళిపోయాడు లూసిఫర్. విక్రమార్క చెప్పిన పని ఏదైనా కానీ ఇప్పుడు మాత్రం ఈ పైథాన్ గాడిని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఈ పైథాన్ కోసం నేను 8 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టైంలో నాకు ఎదురుగా దొరికితే వదిలిపెట్టకూడదు, ఎప్పుడు దొరికితే అప్పుడే చంపేయాలి అని ఎప్పటికప్పుడు నేను అనుకుంటూనే ఉన్నాను. ఆ కోపం కసీనాలో ఉన్నాయి అని అనుకుంటూ లూసిఫర్ వెనకే కౌటిల్య వెళుతుంటే లత తనని తీసుకొని వెళ్లకుండా కౌటిల్య ఒక్కడే బయటకు వెళ్తున్నాడు అని భయంగా అతడి చేతిని పట్టుకుంది. కౌటిల్య వెనక్కి తిరిగి ఆ అమ్మాయి ఫేస్ చూసి, అబ్బా, ఈ అమ్మాయికి మాట ఇచ్చాను కదా, మర్చిపోయాను అని అనుకుంటూ కిరణ్ వైపు చూశాడు. నువ్వు ఇక్కడి నుంచి కదల్లేవు అన్నట్లుగా ఆమె చూపు తనకి నచ్చలేదు. మరోవైపు లత భయంగా నన్ను కాపాడండి ప్లీజ్, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా ఆమె కళ్ళు దీనంగా తన వైపే చూస్తూ ఉన్నాయి. సరే పద, నీకు మాట ఇచ్చాను కదా, కాపాడుతాను అని, ఖచ్చితంగా కాపాడుతాను అని లతను తీసుకొని అతడు 2 అడుగులు ముందుకు వేస్తే కిరణ్ వాళ్ళిద్దరి ముందుకు వచ్చి 2 చేతులు అడ్డంగా పెట్టి నిలబడి, ఇక్కడి నుంచి నువ్వు ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు, మా సార్ చెప్పారు కదా 10 కోట్లు మనీ ఇవ్వాలి అని, నువ్వు ఆ 10 కోట్ల మనీని ఇప్పుడు ఇక్కడ
పెట్టేసి అప్పుడు అప్పుడు నువ్వు ఈ అమ్మాయిని హ్యాపీగా తీసుకొని వెళ్ళవచ్చు. నువ్వు ఆ 10 కోట్ల మనీ తీసుకొని వచ్చేంత వరకు ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది అని అన్నది కిరణ్. 10 కోట్లు సరిపోతాయా అని కోపంగా పళ్ళు నురుతూ కసిగా అంటూ ఎక్కడ ఆ లూసిఫర్ తనకి దొరకకుండా వెళ్ళిపోతాడు ఏమో అని కసిగా ఆ కిరణ్ పీక పట్టుకొని పైకి గాల్లోకి వేలాడదీసి, ఇలా మనీ చాలా, ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడు కౌటిల్య. వదు వదు నన్ను వదిలే అని కిరణ్ భయంగా ఎక్కడ తనని కౌటిల్య చంపేస్తాడు ఏమో అని ఊపిరాడక కష్టంగా ఉండటంతో అన్నది. కౌటిల్య అసహనంగా ఆమెను పక్కకు నెట్టేసి లతను తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. కౌటిల్య తన గొంతు పట్టుకోవటంతో ఊపిరి ఆడక దగ్గుతూ కాసేపు ఆయాసపడిన 5 నిమిషాల తర్వాత తన హౌస్ నుంచి మొదటిసారి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇలా తీసుకొని వెళ్ళటం, అది కూడా తన రౌడీలని కొట్టి తనని బెదిరించి మనీ ఇవ్వకుండా తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని మరికొంతమంది రౌడీలకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి వాడిని పట్టుకోండి, ఆ అమ్మాయి మరలా తిరిగి నైట్కి మన ఇంటి లోపలికి అడుగు పెట్టాలి అని కోపంగా చెప్పింది కిరణ్. అటువైపు ఉన్న రౌడీలు కూడా ఓకే అంటూ బయట ఎక్కడో ఉన్నవాళ్ళు ఆ హౌస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు వచ్చేంత వరకు కౌటిల్య అక్కడే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉంటాడా ఏంటి? కౌటిల్య లతని తీసుకొని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ పైథాన్ గాడు ఎక్కడ ఉన్నాడు అని అనుకుంటూ లూసిఫర్ కోసమే వెతుకుతున్న అతనికి ఒక కార్ అప్పుడే ఆ హౌస్ నుంచి బయటకు వెళ్తూ కనిపించటంతో ఇప్పుడు ఈ పైథాన్ మాత్రమే ఈ బ్రోతల్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాడు, మరొకరు ఎవరు కూడా వెళ్ళినట్లుగా లేదు, కాబట్టి అతని కారే అయ్యి ఉంటుంది బయటకు వెళ్తుంది అని అనుకుంటూ తన కారులో కూర్చొని లతని తన పక్క సీట్లో కూర్చోమని చెప్పి, నువ్వు భయపడద్దు, ఈ రోజంతా నాకు చిన్న పని ఉంది, నేను అటు ఇటు తిరుగుతూనే ఉంటాను, అస్సలు ఖాళీ ఉండదు నాకు, నిన్ను సేఫ్ ప్లేస్కి పంపించేంత టైం కూడా నా దగ్గర లేదు, అందుకే నిన్ను నాతో పాటే తీసుకొని వెళ్తున్నాను, కొంచెం ధైర్యంగా ఉండటానికి ట్రై చేయి అని ఆ అమ్మాయికి చెప్పి ఆ కారు స్టార్ట్ చేసి లూసిఫర్ వెనకే ఫాలో అయ్యాడు కౌటిల్య. లత కూడా కౌటిల్య తనని కాపాడుతున్నాడు అనే కృతజ్ఞతతో అతని వైపు అదే కృతజ్ఞతా భావంతో చూస్తూ ఓకే అని తల ఊపింది. ఆ క్షణంలో ఆ లూసిఫర్ ఎక్కడ మిస్ అయిపోతాడు ఏమో అన్న అసహనం కౌటిల్య కళ్ళల్లో క్లియర్గా కనిపించింది. విక్రమార్క చెప్పిన పని కూడా ఇప్పుడు తనకి మైండ్లో లేదు. ఆ లూసిఫర్ని పట్టుకోవాలి, వాడిని అంతం చెయ్యాలి అని మాత్రమే కౌటిల్య మైండ్లో తిరుగుతూ ఉంది. కౌటిల్యతో ఫోన్ మాట్లాడిన తర్వాత విక్రమార్క కారులో వచ్చి కూర్చొని కారు స్టార్ట్ చేసి, అంటే ఆ పైథాన్ కౌటిల్య ఉన్న బ్రోతల్ హౌస్లోనే ఉన్నాడన్నమాట. నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ పైథాన్ దగ్గరికి చేరుకోవాలి, అప్పుడే నా హిరణ్య నాకు సేఫ్గా కనపడుతుంది. అమ్మో లేదంటే అని ఇక అంతకు మించి ఆలోచించటానికి కూడా అతడికి భయం వేసింది. ఆలోచించలేకపోయాడు. మైఖిల్ పైథాన్ ఇద్దరూ కూడా కలిసి బార్లో మాట్లాడుకున్నారు. లూసిఫర్ మైఖిల్కి మనీ ఆఫర్ చేశాడు అనే విషయం కూడా తనకు తెలుసు, కానీ మధ్యలో హిరణ్యని ఎందుకు లాగారు అనేది మాత్రం అర్థం కావటం లేదు. తనని ట్రాప్ చేయటానికే అని కూడా అనుకున్నాడు విక్రమార్క.